హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో అయితే నేను చిన్న పిల్లలది హోమ్ మేడ్ సెర్లాక్ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో హోమ్ మేడ్ సెర్లాక్ ఏముంది, బియ్యం, కందిపప్పు, పెసరపప్పు ఇలా పప్పులన్నిటిని కలిపి ఫ్రై చేసి పొడి చేసుకోవడమే కదా అనుకోవచ్చు. అవును, కరెక్టే. కానీ వాళ్ళ స్టమక్ కి తగ్గట్టుగా ఏ నెలలో ఏమి యాడ్ చేసుకొని చేసుకుంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు అని చెప్పేసి అయితే ఈ వీడియో అనమాట. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే హోమ్ మేడ్ సెర్లాక్ అనగానే బియ్యంతో పాటుగా పప్పులన్నిటిని కూడా కలిపేసి ఫ్రై చేసేసి పౌడర్ అయితే చేసి పెట్టేస్తాము. అంతే కదా, ఏముందిలే అనుకోవచ్చు. కానీ అది పిల్లల డైజెషన్ లో అయితే చాలా ప్రాబ్లమ్ ని తీసుకొస్తుంది. ఏంటక్క ఈ రోజుల్లో డైజెషన్ కి చాలా మందులు ఉన్నాయి కదా, డైజెస్టివ్ డ్రాప్స్ ఇస్తే సరిపోతుంది అనుకోవచ్చు. అది కూడా నిజమే, డైజెస్టివ్ డ్రాప్స్ వేస్తే డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ పిల్లలకి ఈ ఫుడ్ అనేది ఒక్కసారిగా ఇన్నిటిని చేయడం వల్ల వాళ్ళ డైజెషన్ తో పాటు వాళ్ళ బాడీకి అలవాటు చేసుకునే క్రమంలో వాళ్ళకి స్టమక్ ఇన్ఫెక్షన్స్ అని, బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అని అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రాబ్లమ్ ని నేను నా ఫస్ట్ బేబీ అప్పుడు ఫేస్ చేశాను. సో తనకైతే బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అయిపోయింది. సో ఒక్కసారిగా ఇన్నిటినైతే ఇంట్రడ్యూస్ చేయకూడదు అనమాట. సో ఈ వీడియోలో ఏ మంత్ లో ఏమి ఇంట్రడ్యూస్ చేసుకుంటే బెటర్, అండ్ పిల్లలకి రైస్ తో పాటుగా ఈ పప్పులన్నిటినీ కూడా ఎలా యాడ్ చేసుకోవాలి, ఎలా టైం గ్యాప్స్ ఇవ్వాలి, అండ్ హోమ్ మేడ్ సెర్లాక్ హెల్దీగా ఎలా చేసుకోవాలని చెప్పేసి అయితే చూద్దాము. సో ఫస్ట్ వచ్చేసి రేషియోస్ అనమాట. ఏదైనా ఒక గ్లాస్‌తో గానీ, ఒక గిన్నెతో గానీ కొలత అయితే చేసుకొని తీసుకోవాలి. సో నేనైతే ఈ గ్లాస్ తోటైతే కొలుచుకున్నాను. 1 గ్లాస్ ఆఫ్ బియ్యాన్నయితే తీసుకున్నా. అండ్ ఈ బియ్యం కూడా మనం డైలీ కూడా యూజ్ చేస్తాం కదా ఇంట్లో. మనం ఏమైతే యూజ్ చేస్తామో వాటినే అయితే తీసుకోవాలి. ఎందుకంటే మన బేబీకి పెట్టే ఫుడ్ మన హోమ్ ఫుడ్‌కి చాలా దగ్గరగా ఉండాలి. సో మన ఇంట్లో ఏవైతే తింటామో వాటిని యూజ్ చేయడం చాలా బెటర్. నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు. కావాలంటే పొట్టు లేకుండా సాయి పెసరపప్పు అని దొరుకుతాయి. వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మినపగుళ్ళు. ఇవి కూడా పొట్టుపప్పు యూజ్ చేసుకుంటే చాలా హెల్తీ. అండ్ నా దగ్గర అయితే ఈ మినపగుళ్ళే ఉన్నాయి. సో నేనైతే వీటిని యాడ్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి కందిపప్పు. కందిపప్పు కన్నా కూడా ఎర్ర కందిపప్పు అని దొరుకుతాయి కదా, అవైతే చాలా హెల్తీ. సో మా దగ్గర అయితే అవి దొరకవు, మేము యూజ్ చెయ్యం కాబట్టి నేనైతే అవి వాడట్లేదు. నెక్స్ట్ వచ్చేసి కొన్ని శనగపప్పు. శనగపప్పు అయితే చాలా లిటిల్ క్వాంటిటీయే చాలు, టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పి శనగపప్పు వేస్తాం. ఇంకా వాము. అండ్ వాము తెలుసు కదా, మంచిగా డైజెస్ట్ అవ్వడానికి ఫుడ్ మొత్తం కూడా. ఇంకా వెయిట్ గెయిన్ కోసం కొన్ని జీడిపప్పు అండ్ కొన్ని బాదం పప్పులు, అండ్ వీటితో పాటుగా శనగిత్తనాలు కూడా వేసుకోవచ్చు. ఇవైతే చాలా హెల్దీ అనమాట. కాకపోతే ఇవి అందరికీ అవైలబుల్గా ఉంటాయి కదా, మనం చిన్న చూపు చూస్తాము. కానీ అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి వెయిట్ గెయిన్ కోసం. వెయిట్ గెయిన్ అవ్వాలి అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ మరి ఎక్కువగా కూడా వేసుకోకూడదు అనమాట. వాళ్ళ చిన్న టమ్మీ గురించి కూడా ఆలోచించాలి కదా, కాబట్టి లిటిల్ క్వాంటిటీలోనే వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేనైతే ఇక్కడ రైస్ని అయితే కొలిచి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ తీసుకున్న రైస్ మొత్తం కూడా కరెక్ట్గా 1 గ్లాస్ అయితే అయ్యాయి. సో ఆ 1 గ్లాసే సేమ్ అక్కడ ఉన్న పప్పులన్నీ కూడా కొంచెం కొంచెంగా అయితే యాడ్ చేసుకొని 1 గ్లాస్ పప్పులను అయితే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ మొత్తం పప్పులు కలిపి 1 గ్లాస్ అవ్వాలన్నమాట. లేదంటే 1 గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పప్పులు అయితే వేసుకోవాలి. మనం తీసుకున్న పప్పులన్నీ కలిపి రైస్తో ఈక్వల్ క్వాంటిటీలో అన్నా ఉండాలి, లేదా రైస్లో హాఫ్ క్వాంటిటీ అన్నా ఉండాలి. రైస్ కన్నా కూడా పప్పుల క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండకూడదు. అండ్ వీటిలో కూడా పెసరపప్పు క్వాంటిటీ అనేది ఎక్కువగా ఉండి కందిపప్పు అనేది కొంచెం తక్కువగా ఉంటే ఈజీగా ఉంటుంది అనమాట డైజెస్ట్ చేసుకోవడానికి. అండ్ వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకొని నేనైతే ఒక 2-3 టైమ్స్ బాగా మంచిగా అయితే వాష్ చేసేసుకున్నాను. మనం ఈ సెర్లాక్ని కానీ 6 మంత్స్లోనే స్టార్ట్ చేస్తే ఓన్లీ రైస్ని మాత్రమే ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని అయినా పెట్టుకోవాలి. లేదంటే ఉట్టి రైస్ కొంతమంది ఇష్టపడరు కాబట్టి కొంచెం పెసరపప్పుని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఓన్లీ పెసరపప్పును కూడా ఉడికించుకొని పెట్టుకోవాలి. సో మనం 6th మంత్లో ఎలాగో వెజిటబుల్ ప్యూరీస్, ఫ్రూట్ ప్యూరీసే పెడతాం కదా, వాటితో పాటు ఈ పెసరపప్పు లేదా రైస్, పెసరపప్పు రెండింటిని మిక్స్ చేసిన పౌడర్నైనా పెట్టొచ్చు. అండ్ 7th మంత్ స్టార్ట్ అయిన తర్వాత నేనైతే మినప్పప్పునైతే యాడ్ చేసుకున్నాను. మినప్పప్పుని యాడ్ చేసిన తర్వాత ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి కొంచెం కందిపప్పుని యాడ్ చేయడం, తర్వాత ఒక 15 డేస్ గ్యాప్ ఇచ్చి కొన్ని జీడిపప్పుని యాడ్ చేసుకోవడం. అలా ఏది యాడ్ చేయాలన్నా సరే మధ్యలో ఒక 10-15 డేస్ గ్యాప్ అయితే ఇవ్వాలి. అలా గ్యాప్ ఇవ్వడం వల్ల మనం కొత్తగా యాడ్ చేసిన పప్పులు అనేవి వాళ్ళ స్టమక్ అనేది అలవాటు అవ్వడానికి, డైజెస్ట్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ కొన్ని పప్పు ధాన్యాలు కొంతమంది పిల్లలకి ఎలర్జీ లాంటివి వస్తూ ఉంటాయి, కొంతమందికి శనగిత్తనాలు పడవు, అలాంటి ఎలర్జీస్ అనేవి ఉంటాయి కదా. ఇలా గ్యాప్ ఇచ్చి యాడ్ చేసుకోవడం వల్ల అది మన బేబీకి సెట్ అయిందా లేదా, లేదంటే ఏదైనా ఎలర్జీ లాగా ఫామ్ అయిందా అని కూడా అర్థం చేసుకొని దాన్ని అవాయిడ్ చేసే ఛాన్స్ కూడా తీసుకోవచ్చు. సో నేను తీసుకున్న రైస్ని, పప్పులు అన్నిటినీ కూడా వాష్ చేసుకున్న తర్వాత ఒక మంచి టవల్లో అయితే వేసుకొని నీట్గా అయితే
దాని టవల్ మీద ఎండలో అయితే ఆరపెట్టేసుకున్నాను. అవి మొత్తం కూడా బాగా డ్రై అయిపోయిన తర్వాత వాటినైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం కలర్ మారి మంచి స్మెల్ అనేది వస్తుంది. సో అప్పుడైతే ఫ్రై అయిపోయినట్లే అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ అనేవి విడిగా ఫ్రై చేసుకున్నాను. కావాలంటే మనం వాటిలో మిక్స్ చేసుకోవచ్చు. సరిగ్గా ఫ్రై అవ్వకపోతే డ్రై ఫ్రూట్స్ అనేవి ముద్దగా పడతాయి అని చెప్పి నేనైతే సపరేట్గా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్నవన్నీ కూడా బాగా చల్లారిన తర్వాత శనగిత్తనాలు పొట్టు తీసేసుకొని డ్రై ఫ్రూట్స్ని అయితే ముందుగా పౌడర్ చేసుకున్నా మంచిగా పౌడర్ అవుతాయి. బియ్యంలో కలిస్తే సరిగ్గా పౌడర్ అవ్వవు అని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్ పౌడర్లోనే మనం ఫ్రై చేసుకున్న బియ్యాన్ని పప్పుల్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవడమే అనమాట. అన్నీ కూడా బాగా కలుస్తాయి కదా. సో ఫైన్గా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఒక 8 బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఈ హోమ్ మేడ్ సెర్లాక్ పౌడర్ని కూడా ఒకసారి ఎక్కువ అమౌంట్లో కూడా చేసుకోకూడదు. ఓన్లీ ఒక 10 days 15 days వచ్చేలాగా చేసుకుంటే మళ్ళీ ఇంకొక కొత్తది ఏదో ఒకటి యాడ్ చేసుకొని ఇంగ్రీడియంట్ మళ్ళీ చేసుకోవాలన్నమాట. నాకు ఎక్కువ రోజులు స్టోర్ చేసిన ఫుడ్ని ఫీడ్ చేయడం అంటే ఇష్టం ఉండదు. అందుకని నేనైతే ప్రతి 10 daysకి 15 daysకి ఇలా అయితే చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇప్పుడు మనం చేసుకున్న హోమ్ మేడ్ సెర్లాక్ పౌడర్ని ఒక 1.5 స్పూన్ వరకు అయితే ఒక గిన్నెలోకి తీసుకొని కావాల్సిన వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ అయితే లంప్స్ లేకుండా కలిపేసుకోవాలి. దాంట్లోనే కొంచెం లైట్గా ఉప్పు కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనం కుక్ చేసుకోవడమే అనమాట. తక్కువ వాటర్ వేసుకొని కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోయినట్టు దగ్గరకు వచ్చేస్తుంది. కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకొని స్పూన్తో తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలి, ఉండలేమి కట్టకుండా. అండ్ మనం ఇంగ్రీడియంట్ పెంచిన ప్రతిసారి కూడా కొంచెం వాటర్ క్వాంటిటీ అనేది పెంచాలి. అప్పుడే అవి బాగా కుక్ అవుతాయి అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతాయి. సో కుక్ అయిన తర్వాత కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారేకుంది ఇలా చిక్కగా అవుతుంది. కొంచెం చల్లారిన తర్వాత కొంచెం గీని అయితే యాడ్ చేసుకొని అయితే ఫీడ్ చేస్తాను. గీని యాడ్ చేయడం వల్ల పిల్లలకి మంచి వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ వాళ్ళ ఫుడ్ కూడా చాలా ఎమ్మీగా ఉంటుంది అనమాట. వాళ్ళు ఈజీగా హ్యాపీగా తినగలుగుతారు. బయట సెర్లాక్స్ కన్నా కూడా హోమ్ మేడ్ సెర్లాకే చాలా మంచిది అని చెప్తున్నారు డాక్టర్స్ కూడా. అయితే మా పాప కోసం ఇలా హెల్దీగా హోమ్ మేడ్ సెర్లాక్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను. వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.